సినిమాలో ఉండే నటులు, ప్రజలు ఒకటే నమ్ముతారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాలు చూసి వచ్చే అభిమానులు వేరు, రాజకీయాలకి వచ్చే అభిమానులు వేరు. గతంలో ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టినప్పుడు ఆయనకి అత్యంత సన్నిహితుడైన అక్కినేని నాగేశ్వరరావు గారు టీడీపీకి కాకుండా కాంగ్రెస్‌కి సపోర్ట్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయనకే సపోర్ట్ చేశాడు. అలాగే ఆయన వారసుడైనటువంటి మహేష్ బాబు గారు 'దూకుడు' సినిమా ఆడియో లాంచ్‌లో అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. నా మద్దతు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికే అని. దాని తర్వాత 2019లో మన అక్కినేని నాగేశ్వరరావు గారు అఫీషియల్‌గా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు రీసెంట్‌గా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనే ఉత్సాహంతో ఉన్నట్టుగా ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇది పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో కొడాలి నాని సమావేశం ఏర్పాటు చేసి ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, టీడీపీ పార్టీ ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్‌దే. ఆయన అసలైన వారసుడు. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తే డైరెక్ట్‌గా టీడీపీ పార్టీ అనేది మన జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుంది అని ఆయన ఫ్యాన్స్‌తో సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. అయితే ఈ విషయం పక్కన పెడితే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొడాలి నాని గారు ఎటువైపు ఉంటారు? వైసీపీ వైపా? టీడీపీ వైపా? అనే ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.